అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, ఈరోజు శుక్రవారం కదండి. దయచేసి ఆడవాళ్ళు మాత్రం ఇవి చేయొద్దనమాట. మనలో చాలామంది అందరూ చేసే తప్పులు ఇవేనండి. కాబట్టి అస్సలు మీరు శుక్రవారం రోజు ఈ తప్పులు మాత్రం అస్సలు చేయొద్దనమాట. ఎందుకంటే లక్ష్మీదేవికి చాలా కోపం వస్తుంది. ఆడవాళ్ళు అస్సలు ఈ పనులు మాత్రం అసలు చేయకూడదండి. చాలా వరకు కొంతమంది తెలిసి చేస్తూ ఉంటారు, కొంతమంది తెలియక కూడా ఈ తప్పులనేవి చేస్తూ ఉంటారనమాట. కాబట్టి ఎవ్వరు కూడా ఇట్లాంటి తప్పులు చేయకూడదు అని చెప్పి ఇప్పుడు నేను ఈ వీడియో అయితే చేయబోతున్నాను. ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుందన్నమాట. శుక్రవారం రోజు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలని ప్రత్యేక పూజలు చేస్తారు. మరి ఆ రోజు చేయకుండా కొన్ని పనులైతే ఉన్నాయి. అవి పాటించకపోతే లక్ష్మీదేవి బదులు జ్యేష్ఠదేవి ఇంట్లో తిష్ట వేసుకుని ఉంటుంది. పెద్దవారు ఇంట్లో ఉంటే వారు ఏ రోజు ఎలాంటి పనులు చేయాలనే విషయాలు చెప్తూ ఉంటారు. అసలు ఏ రోజు ఎలాంటి పనులు చేయాలో అనే వాటికి కొన్ని నియమాలు కూడా ఉంటాయి. కొంతమంది అవి తెలియక ఆ పనులను చేసి ఇబ్బంది పడుతూ ఉంటారు. వాటి వలన సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వీటన్నిటికీ కారణం మనం తెలుసో తెలియక చేసే కొన్ని తప్పుల వలన మాత్రమే. మరి శుక్రవారం రోజు కొన్ని పనులను చేయకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి. అవి ఏంటో చూద్దాం. కొంతమంది శుక్రవారం రోజు పూజ గదిని శుభ్రం చేస్తూ ఉంటారు. మీ ఇంట్లో ఉన్న చెత్తనంతా కూడా, అంటే పాత సామాన్లను, పాత బట్టలను ఇస్తూ ఉంటారు. అవి అస్సలు చేయకూడదు. శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ పూజలు చేస్తుంటారు. అందుకే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మవారి విగ్రహాన్ని కానీ, ఫోటోని కానీ దేవుడి మందిరంలోంచి బయటకు తీయకూడదు. ఆడవారు శుక్రవారం రోజున తెలియక కొంతమంది బూజులను దులుపుతూ ఉంటారు. కానీ ఆ రోజు బూజులను అస్సలు దులపకూడదు. అలా చేయడం వలన మీ ఇంటి నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. చాలామంది శుక్రవారం ఇల్లు తుడిచేప్పుడు గుమ్మాల వద్ద, కిటికీల వద్ద బూజు కనిపిస్తే టక్కున ఆ బూజును దులిపేస్తూ ఉంటారు. ఇలా పొరపాటున మీరు బూజు దులిపినట్లయితే లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంటుంది. అలా వెళ్ళడం వలన దరిద్ర దేవత మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. జాగ్రత్తగా ఉండండి. తర్వాత మీరు ఎన్నో కష్టాలను, సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. శుక్రవారం రోజున బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టడం, ఇతరులకు ఇవ్వడం అస్సలు చేయకూడదు. అలానే శుక్రవారం రోజు పసుపు కుంకుమ డబ్బాలను ఖాళీ చేయకూడదు. కొన్నిసార్లు అవి మన చేతిలో నుంచి జారి కింద పడిపోతూ ఉంటాయి. ముఖ్యంగా శుక్రవారం అలా జారకుండా చూసుకోవాలి. అలా కింద పడడం వలన ఏదో ఒక సమస్య రాబోతుందని అర్థం. కాబట్టి పసుపు కుంకుమ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. శుక్రవారం నాడు కొంతమంది వైభవలక్ష్మి ఉపవాసం పాటిస్తారు. ఈరోజు అమ్మాయిలకు అన్నదానం చేస్తారు. అందుకే పొరపాటును కూడా అమ్మాయిలపై కోపడవద్దు. ముఖ్యంగా ఇంట్లో ఆడపిల్లలు ఉండే వారిని అస్సలు తిట్టకూడదు. గుమ్మాలకు తోరణంగా కట్టిన పువ్వులను లేదా మామిడి ఆకులను శుక్రవారం రోజు తీయకూడదు. ఇలా చేయడం వల్ల మీరు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి శుక్రవారం రోజున పువ్వులను విసిరివేయడం, పారేయడం వంటి పనులను అస్సలు చేయకండి. బుధవారం, గురు శుక్రవారాల్లో అమ్మవారికి లేదా వినాయకుడిని పూజించిన వారు, లేదా ఏదైనా ఒక పూజను చేసుకున్న వారు శుక్రవారం రోజు పూజ చేసిన పటాన్ని కదపకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీ మీద నుండి తొలగిపోతుంది. తర్వాత ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది. కొంతమంది పాతది లేదా విరిగిన విగ్రహాన్ని నదిలో వేసి ఆ ప్రతిమ స్థానంలో కొత్తది ఉంచుతారు. పాత విగ్రహాన్ని మరిచిపోయి కూడా శుక్రవారం రోజు నిమజ్జనం చేయకూడదు. కొత్త విగ్రహాన్ని పెట్టుకోవచ్చు కానీ పాతది తీయకూడదు. శుక్రవారం రోజు చేతికి ఉన్న గాజులను తీయకూడదు. గాజులు పగలకుండా ఉండేలాగా జాగ్రత్తగా చూసుకోవాలి. గాజులు సౌభాగ్యానికి గుర్తు. అటువంటి గాజులను శుక్రవారం రోజు తీయటం వలన మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. మీ భర్త చేసే వ్యాపారాల్లో నష్టాలు వస్తాయి. దీనివలన ధన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి శుక్రవారం రోజున మీ చేతికి ఉన్న గాజులను తీయకుండా ఉండడం వలన మీ భర్త ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవిస్తారు. మహిళలు ముఖ్యంగా గాజులను ధరించేప్పుడు ఎరుపు లేదా పచ్చరంగు మట్టి గాజును ధరించడం వలన మీకు సౌభాగ్యం లభిస్తుంది, ఆనందంగా ఉంటారు. అలానే కొంతమంది వివాహం జరిగిన అమ్మాయిని పుట్టింటి నుండి అత్తవారింటికి శుక్రవారం రోజు పంపిస్తూ ఉంటారు. ఇలా ఆడపిల్లను ఇంటి నుండి శుక్రవారం బయటకు పంపడం వలన లక్ష్మీదేవి కూడా వెళ్ళిపోతుంది. ఏదో అత్యవసర పని ఉందని కొంతమంది అలా శుక్రవారం రోజున వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అలా వెళ్ళకూడదు, జాగ్రత్త. శుక్రవారం లక్ష్మీప్రదమైన రోజు. ఆ రోజు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం. కాబట్టి ఏదైనా పండుగ రోజులకి, వ్రతాలకి తప్ప శుక్రవారం రోజు కూడా ఆడవారు తలంటు స్నానాన్ని చేయకూడదు.
ఇలా చేయడం వలన లక్ష్మీదేవి ఇంటి నుండి వెళ్ళిపోతుంది. శుక్రవారం తలస్నానాన్ని చేయడం వలన లక్ష్మీదేవికి శిరోభారం అంటే తలభారం కలిగి ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది. లక్ష్మి అంటే ధనాన్ని వృద్ధి చేసేది. అటువంటి లక్ష్మిని పెంచుకోవడానికి ప్రయత్నించాలి కానీ తగ్గించుకోవడానికి కాదు. కాబట్టి శుక్రవారం రోజు మీరు ఇలాంటి పనులు చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న అభివృద్ధి, సంపద అనేవి లక్ష్మీదేవితో పాటు బయటికి వెళ్ళిపోతాయి. కాస్త జాగ్రత్త పడి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి విషయాలను ఎవ్వరూ చేయకండి. ఒకవేళ మీ చుట్టుపక్కల ఎవరైనా చేస్తున్నట్లయితే వాళ్ళకి మీరు వీలైనంత సలహా ఇచ్చి వాళ్ళని కూడా ఇలాంటి పనులు చేయనీయకుండా కాపాడండి. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.